రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్న ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు తీసుకొని కూడా నిన్న చూడడం జరిగింది. మొత్తం రివ్యూ మీటింగ్లో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేసి 285 కోట్లు 47 పాఠశాలలు కూడా ఏర్పాటు చేసి మెరుగైనటువంటి విద్యను అందించాలి, అదేవిధంగా వైద్యం అందించాలని కూడా ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి ఆ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్, గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మీరు గ్రామాల వినూత్న రీతిలో ఒక బైక్ వేసుకొని వెళ్ళడం, పొలం వద్దకు వెళ్ళడం, గ్రామాల్లో పర్యటించడం అన్నీ కూడా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఏంటి సార్ మీ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏం లేదు. 2018లో రమేష్, మీకు గుర్తుపెట్టి, మీ సొంత ఊరు ఇది, మీ తుమ్మలపల్లి. నేనేమంటానంటే 2018లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గాలి ఉండే, టీఆర్ఎస్ గాలి ఉండే. మొత్తం తెలంగాణలో చాలామంది పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయిండ్రు. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నా మీద నమ్మకంతో 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పుడు మా ప్రభుత్వం లేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ తీసుకుపోయి మా గొంతు నొక్కేసిండు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు. అప్పుడు కూడా నేను అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మాట్లాడినా. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేస్తుంటే ₹1 నిధులు ఇవ్వకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొట్లాడిన ప్రభుత్వాన్ని. అప్పుడు మొట్టమొదటిసారి మునుగోడు అంటే ఏంది, మునుగోడు ప్రజలంటే ఏంది, మునుగోడు ఎమ్మెల్యే ఎట్లా కొట్లాడుతున్నది మొత్తం భారతదేశం అంతా చూసింది. కేసీఆర్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలని మన మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చింది. నేను ఆ రోజు భయపడి గెలవాలని చెప్పి ₹1,000 కోట్ల మన మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇచ్చిన రాజీనామా దెబ్బకు. అప్పుడు ఓట్ల కోసం అని చెప్పి ప్రజల కాళ్ళు మొక్కి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి ఉన్నాడు ఆ రోజు. మళ్ళీ ఈసారి మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నాకు ఒకటే ఒక ఆశయం, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ ఉన్న ఓటర్లు నా మీద ఎంతో నమ్మకంతో మళ్ళీ నన్ను రెండోసారి గెలిపించిండ్రు. కాకపోతే నాకు ఒకటే ఆశయం ఏంటంటే, నాకు ఎన్నో జన్మల ఇది అనుబంధం అనుకుంటే ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంత నమ్మకంతో గెలిపించారు కాబట్టి వాళ్లకు అండగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి, ముఖ్యంగా పేద ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, మురికి కాలువలు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు ఉన్నాయి, ఇండ్ల మీదకి వెళ్ళి వైర్లు ఉన్నాయి అంటుర్రు, తాగునీరు సమస్యలు, సాగునీరు సమస్య ఉంది, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని నేను పర్సనల్గా ఎక్కువ సమయం ఇక్కడనే మునుగోడులో వండుకుంటా, గ్రామాల్లో తిరుగుకుంటా, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాకు ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఒక సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు రోడ్ల గురించి చూడండి. ఇప్పుడు తుమ్మలపల్లి గ్రామం ఉంది, ఈ R&B రోడ్డు ఇది అయిందనుకోండి, వీళ్ళకు సేఫ్ రోడ్డు, మంచి రోడ్ అవుతుంది. మొత్తం మునుగోడు నియోజకవర్గంలో 300 రోడ్లు చేపట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఎన్నో రోడ్లని పంచాయతీరాజ్ రోడ్లు ఉంటే R&B రోడ్ల కింద కన్వర్ట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ రోడ్లు కూడా మొత్తం తెలంగాణలో 3.75 మీటర్స్ విడుతుంటాయి. అంటే ఎదురుగా బండి వస్తే కూడా మనకు ఊళ్ళలోకి పోయే పంచాయతీ రోడ్లలో 2 బండ్లు పోరాదు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని, గవర్నమెంట్ని, మన అధికారులని సీతక్కను ఒప్పించి ఇక్కడ ఒక 43 రోడ్లు 5.5 మీటర్లకు చేయించాను నేను ఇప్పుడు. అంటే ఇప్పుడు మునుగోడులో చరిత్రలో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ రోడ్లు 5.5 మీటర్లుగా కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేసినాం. ఎక్కడ జరగలేదు తెలంగాణ. అదేవిధంగా ఇక్కడ సాగునీటికి పూర్తిగా కరువు ప్రాంతం, ఎప్పటి నుంచో కూడా శివన్నగూడ రిజర్వాయర్ అనేది మొత్తం కూడా మునుగోడు ప్రాంత కళ. గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుర్చేసుకొని కట్టిస్తా, ప్రాజెక్టును పూర్తి చేస్తా అన్నారు. మొత్తం కూడా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి. ఆ ప్రాజెక్టు విషయంలో ఏం చెప్తారు? నేను చెప్తున్నా, శివన్నగూడెం రిజర్వాయరు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ హయాంలో కంప్లీట్ చేపిస్తా. నేను ఒకటి 6 గంటలు నిద్రపోతున్నా, మునుగోడులోనే ఉంటున్నా. మునుగోడు క్యాంప్ ఆఫీస్కు చాలామంది నిన్న మీ తుమ్మలపల్లి గ్రామస్తులు అందరూ కూడా వచ్చిండ్రు. మీరందరూ ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఏం చెప్తున్నా, మునుగోడు ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే ఇల్లు అంటే అది ఎవరిది? మునుగోడు ప్రజల ఇల్లు అది. ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడికి రమ్మంటున్నా, నేను అక్కడ ఉంటా అని చెప్తున్నా. నాతో పాటు ఇంకో 15 మంది పర్సనల్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరం కలిసి మునుగోడు నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బాధతో ఉండొద్దు, ఎవరు కూడా కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాళ్ళకు ఆదుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో కూడా MRO ఆఫీస్ పోయినా సరే, పోలీస్ స్టేషన్ పోయినా సరే లంచం తీసుకోవద్దు. మునుగోడు నియోజకవర్గంలో, తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలి. నేను 18 నెలల నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయాలి. చాలామంది తాగిడుకు బానిస అయిపోతుండ్రు. ఈ ఉదయం నుంచి సాయంత్రం తాగుతుర్రు. ఈ విరివిగా
మద్యపానం లభ్యమవుతుంది. ఈ బెల్ షాపులు బంద్ చేస్తే కొంచెం తక్కువ అవుతుంది తాగుడు బానిస అని చెప్పి బెల్ షాపులు బంద్ చేయించిన. ఇప్పటికీ చాలా పనులు చేసినాము, ఇంకా రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 10 పైసల పని చేసినాం, ఇంకా 90 పైసల పని చేయాల్సి ఉంది. కాబట్టి నేను అందరినీ కూడా అడుగుతున్న మునుగోడు నియోజకవర్గ నాయకుల్ని, ప్రజలందరినీ కూడా అభివృద్ధిలో మీరందరూ సహకారం కావాలి. నేను ఒక్కరిని అనుకుంటే అది కాదు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మీరందరూ. ఎందుకు మునుగోడు అంటే అంత ప్రేమ ఎందుకు మీకు? ఎందుకంటే గతంలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి కూడా ఇస్తా అన్నారు, అయినా కానీ నాకు మునుగోడే కావాలని మునుగోడు నుంచే పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇది మా రమేష్, ఇది కరెక్ట్ మాట. మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి వాపసు వచ్చినప్పుడు నన్ను అడిగిండ్రు, మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, మంత్రి పదవి ఇద్దరికి రావడం కష్టం, నువ్వు ఎల్బీ నగర్ వెళ్ళి పోటీ చేస్తే గెలుస్తావు, నువ్వు అక్కడి నుంచి చేస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు 2018లో రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, జానారెడ్డి, డీకే అన్న అందరూ ఓడిపోయినరు, కానీ నేను మునుగోడులో గెలిచిన. ఎందుకు గెలిచిన? నా మీద నమ్మకంతో ఈ ప్రాంతంలో ఒక ఆశాజ్యోతి వచ్చిండు, మాకు ఈ ప్రజల కష్టాలు పోతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతా, అప్పుడు గెలిపించిండు. అప్పుడు మా ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయినా, ప్రభుత్వంతో పోరాడినా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి నేను పదవి కోసం అని చెప్పి నేను నియోజకవర్గం మారాలనుకోలే. ఈ ప్రాంతంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్న అధిష్టానం నా పదవి ఎప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఈ ప్రాంతం డెవలప్ చేయడం అనేది నాకు లక్ష్యం. కానీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఉండే ఇంత రివ్యూలు చేస్తున్నారు, ఇంత మునుగోడుని ఆదర్శంగా, అదే మంత్రి అయితే మొత్తం రూపురేఖలు మారుతాయని కూడా నియోజకవర్గ ప్రజ ఆశ. అందులో నా ఆశ కూడా నేను నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఏమంటారు? నేను మళ్ళీ రావాలంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నా అంటే నేను ఎమ్మెల్యే పదవి కాదు, నా ప్రాంతం వెనకబడ్డది, ప్రభుత్వం వస్తుంది నేను వస్తే అని అంటే తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. రెండోసారి మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకురండి, ఈ భువనగిరి పార్లమెంట్కి మిమ్మల్ని ఇన్ఛార్జ్ పెడుతున్నాం, తప్పకుండా నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది. నాకు అప్పుడు అధిష్టానం మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నేను నమ్మకంతో పనిచేసిన. కానీ ఒక్కటి రమేష్, నేను చెప్పగలుగుతున్నా, వివిధ కారణాల వల్ల అధిష్టానము మంత్రివర్గ విస్తరణ లేట్ చేసింది. వివిధ కారణాల వల్ల మొన్నటి మంత్రివర్గ విస్తరణలో నాకు చోటు లభించకపోయింది. ఇప్పుడు మంత్రివర్గం విస్తరణలో చోటు లభించకపోయినా నా వ్యక్తిగతంగా నష్టమైనా పర్వాలేదు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మళ్ళీ నా మీద ఆశలతోటి, పోయినసారి అంటే ప్రభుత్వం లేదు, ఈసారి ప్రభుత్వం వస్తే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఇటు రైతులు కానీ పేదలు కానీ అన్ని రకాలుగా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నన్ను గెలిపించిండ్రు. ఇప్పుడు నా మీద ఒక బాధ్యత ఉంది, నా పదవి కాదు ముఖ్యం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను అందుకనే ఆహార నిమిషాలు రాత్రి మగలు 24 గంటలు ఒకటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ముఖ్యంగా పేదలకు, ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇచ్చిండ్రు, ఊళ్ళలో 20 ఇండ్లు ఇస్తే ఇంకా 30 మంది అడుగుతుండ్రు, స్థలం లేని వాళ్ళకి ఇవ్వలే, స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో రూల్స్ పెట్టిండ్రు గవర్నమెంట్. ఆ రూల్స్ వల్ల చాలామంది అర్హులైన పేదలకు కూడా ఇల్లు రాలేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇంకా చాలామందికి రావాలి, ఎన్నో ఏళ్ళ నుంచి పెన్షన్లు ఇస్తలేరు, పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టియాలి, ఎన్నో రకాల సమస్యలు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళ కోసమే నేను పనిచేస్తే తప్పితే అధిష్టానం ఏ రోజు ఏ పదవి ఇచ్చినా సరే నేను తీసుకుంటే తప్పితే, కానీ అప్పటి వరకు పదవి కోసం అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చోను. త్వరలో జరగబోయే స్థానిక సమస్యలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో మీరు అధికారంలో లేనప్పుడే, కేసీఆర్ హవా ఉన్నప్పుడే మొత్తం నియోజకవర్గంలో జెడ్పీటీసీలను కానీ, ఎంపీపీలను కానీ, మొత్తం మున్సిపల్ చైర్మన్ కానీ గెలిపించుకున్నారు. ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వినూత్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ లేదు, మాకే పోటీ. మా దగ్గర ఎవరైనా నేను బీఫామ్ ఇవ్వలేకపోతే పోయి మళ్ళీ అవతలకి వెళ్ళి పోటీ చేయాల్సిందే తప్పితే, నిజంగా ఈసారి మాత్రం తప్పకుండా 90%, 90% సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఈసారి ఇక్కడ ప్రజలు, ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, వాళ్ళ సమస్యలు పోవాలి. ఏ పార్టీకి ఓటేస్తే పోతుంది? బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ జెడ్పీటీసీ గెలిస్తే వాళ్ళ సమస్యలు పోతాయా? నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఉన్నా, మా ప్రభుత్వం ఉంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుగోడు ప్రజలందరూ కూడా చెప్తున్నా, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీకు మీ అందరికీ కూడా చివరిగా చెప్పండి ఫోన్ ట్యాపింగ్ విషయం. ఎందుకంటే నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ చాలా మంది ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తెర మీదకి రాగానే ముందుగా గుర్తొచ్చేది మునుగోడు ఉప ఎన్నికల్లో వందలాది మంది కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు వస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు స్వయంగా చూడడం జరిగింది, నగదు పట్టుకోవడం కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎలా చూడండి? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉండి నిజంగా నన్ను ఓడగొడుతందుకు దుర్మార్గంగా, అంటే అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా 100 మంది ఎమ్మెల్యేలను పంపించి నా డబ్బులు పట్టుకొని మమ్మల్ని అష్టదిగ్బంధం చేసి అధర్మంగా గెలిచిండు. అది నిజమైన గెలుపు కేసీఆర్ది కాదు. ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు నాకు ఓటేయాలనుకున్నా
ఎన్నో కారణాల వల్ల వాళ్ళ మీద ప్రలోభాలు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, భయభ్రాంతులకు కావచ్చు, ఆ విధంగా మొత్తం అధికార దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టిండు. ఆ పాపమే ఇప్పుడు అనుభవిస్తుండు కేసీఆర్. ఆ దుర్మార్గాన్ని కేసీఆర్ చేసిన దుర్మార్గం, అన్యాయం, అధర్మంగా ఏదైతే చేసిండో అధికార దుర్వినియోగం తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. అందుకనే అహంభావంతో కేసీఆర్ పరిపాలన నచ్చక కోమటిరెడ్డి రాజగోపాల్ని మున్గోడులో అధర్మంగా అన్యాయంగా ఓడగొట్టిండు. అంటే కళ్ళు నెత్తికెక్కి ఒక నియంతలాగా అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టిండు కాబట్టి ఎన్నికల్లో. కాబట్టి బుద్ధి చెప్పాలని చెప్పి కేసీఆర్ని గద్దె దింపిండ్రు. ఆయన చేసిన కర్మకు ఓడగొట్టినందుకే మున్గోడులో ఈరోజు అధికారం కోల్పోయింది. కానీ మళ్ళీ వచ్చేది మాదే అధికారం అని కూడా కేటీఆర్, హరీష్ రావు పదే పదే. టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అసలు. అది టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పెట్టిర్రో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనిండు. అంటే తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది ఆయనకు ఎప్పుడైతే పేరు మార్చిండు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు ఇంకా 1000 ఏళ్ళైనా రాదు. నేను చెప్తున్నా, కేసీఆర్ రిటైర్డ్ అయ్యి మంచిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాను అప్పుడు చెప్పిన ఇప్పుడు కూడా మంచి చెప్తాను. థ్యాంక్ యూ. చూడొచ్చు మొత్తం మీద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న రీతిలో అన్ని గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. మొత్తం కూడా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. అదేవిధంగా బీఆర్ఎస్ అనేది పోటీ కాదు, బీఆర్ఎస్ అనేది ఇక పోటీలో కూడా ఉండదు. కేసీఆర్ త్వరలో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.